గుడ్లు ఎండి రొయ్యలు కర్రీ. గుడ్లను ముందు ఉడకబెట్టుకోండి. తర్వాత వేడి నీటిలో ఎండు చేపలు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అవి రెడీగా పెట్టుకోండి. ఒక ప్యాన్ హీట్ చేసి హీట్లో ఆయిల్ కొంచెం పోయండి. అది కూడా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అందులో ఓ 3 గుడ్లు, మీ దగ్గర ఎన్ని ఉంటే అవి గుడ్లు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. హై ఫ్లేమ్లో వేగేలోపు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోండి. ప్యాన్లోకి తీసుకొని అందులో అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపులు మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అందులో కొంచెంసేపు వేగిన తర్వాత కరివేపాకు వేసి వేపండి. అవి ఆయిల్ మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్ తేలాలి. అంతవరకు వేపితే అందులోంచి ఆయిల్ వచ్చి అది గోల్డెన్ బ్రౌన్గా అన్నీ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులో టమాటా వేసి ఆ టమాటా నుంచి వాటర్ వచ్చి ఎగిరి ఆయిల్ బయటికి తేలాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది. అందులో ఎండి చేపలు వేసి అంతా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత అందులో కారం, మసాలా, పసుపు, సాల్ట్ వేసి ఆ ఎండి చేపలు మొత్తానికి మంచిగా కలిపి ఉంచుకోండి. అవన్నీ కలిపి ఉంచిన తర్వాత అందులో గుడ్లు వేసుకోండి. గుడ్లు వేసి గుడ్లు కూడా ఒక 5 నిమిషాలు అందులో ఆయిల్ అండ్ ఆ ఉప్పు కారాలు పట్టేంత వరకు కొంచెం కలపండి. కలిపిన తర్వాత అందులో వాటర్ అది కొంచెం ములిగేంత వరకు ఆల్రెడీ వేడి నీటిలో వేసి ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఎండు చేపలు ములగాలి. వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. దగ్గరగా అయిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత ఒక 5 మినిట్స్లో అయిపోద్ది అనగా అప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని దగ్గర అయిపోద్ది. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉంచి ఆపేయండి. అంతే, గుడ్లు ఎండు చేపల కర్రీ. ఇదిగోండి, మా హస్బెండ్ తింటున్న వీడియో కూడా పెట్టాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.